సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించాలని రాజకీయ పైరవీలు అరికట్టాలని కోరుతూ కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు టీబీజీకేఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సింగరేణి ఆర్థిక సంవత్సరంలో 4,701 కోట్ల లాభాలు సాధిస్తే తక్కువగా చూపించి అన్యాయం చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పైరవీలు అరికట్టాలని ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ మాట్లాడుతూ లాభాల ప్రకటనలో తక్కువ చూపించడంతో కార్మికుల బోనస్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘం తెలంగాణ ఒక్కసారి కార్మిక సంఘం తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం రాజరావు చంద్ర గారి నాయకత్వం వెంకటేశ్వర గారి నాయకత్వం తెలంగాణ ప్రకటించాలి. ఖచ్చితంగా ఏదైతే 4,700 కోట్ల లాభం వచ్చిందో 4,700 కోట్లలో 33% 1,550 కోట్లను సింగరేణి కార్మికులకు పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే సిఎండి గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. సిఎండి గారు వెంటనే దీనిపై స్పందించి కార్మికులకు రావాల్సిన 1,550 కోట్లను వెంటనే పంచి కార్మికులకు డేటు డిసైడ్ చేసి అమౌంట్ ని వాళ్ళ ఖాతాలలో వేయాలని కోరడం జరుగుతుంది. గతంలో ఏదైతే మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రకటన ఏదైతే మొత్తం నికర లాభం నికర లాభం వచ్చిందో 4,701 కోటి రూపాయలు ఆ నికర లాభంలోనే 33% సింగరేణి కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో మాదిరిగానే ఎంత నికర లాభం వస్తే ఆ నికర లాభంలోనే పర్సెంటేజ్ కేటాయించడం జరుగుతుంది. గతంలో 12 సంవత్సరాల క్రితం టీబీజీకేఎస్ నేను ఎలక్షన్ అయినప్పుడు అప్పటికి 16% ప్రాఫిట్ ఇచ్చేది. కానీ ఈనాడు ఏదైతే 2,300 కోట్లు తీసి పక్కన పెట్టిందో మళ్ళీ మిగతా పంచిన అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ అప్పటి మాదిరిగానే 12 సంవత్సరాల క్రితానికి పోయి 16.9% ఇప్పుడు కార్మికులకు ఇస్తానన్నాం. దురదృష్టకరం. ఈ జాతీయ